ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఆశ్చర్యకరము ఇంకా అంతకన్నా మించి అంటే చాలా అంటే ఎప్పుడు ఇంతవరకు జరిగి ఉండదేమో బహుశా నాకు తెలిసి. అది ఇట్లాంటిది రావాలి ఎట్లాగంటే మనం దీన్ని ప్రోత్సహిస్తున్నాం కాదు కానీ ఏమైందంటే హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్నాడు ఒక బస్సులో. బస్సు కండక్టరు సరే పబ్లిక్ ఎక్కువ ఉండటం వల్ల ఒకరికి టికెట్ తీసుకోలేదంట. టికెట్ తీసుకోవడం తప్పే డెఫినెట్గా కండక్టర్ కేసు కూడా అవుతుంది. అయితే ఈ క్రమంలో ఏమైందంటే బస్సు చెక్కింగ్ వస్తుంటారు కదా, ఒక దగ్గర చెక్కింగ్ వచ్చిందంట సంగారెడ్డి దగ్గర. చెక్కింగ్ వస్తే బస్సు ఆపి చెక్కింగ్ చేసినప్పుడు ఒక దగ్గర టికెట్ లేదని తెలిసినప్పుడు డెఫినెట్గా ఏం చేసినప్పుడు దాని మీద కండక్టర్ మీద కేసు పెడతారు. అదేవిధంగా ఎవరైతే టికెట్ తీసుకోకుంటున్నారో బాధ్యత రహిత్యం కాబట్టి ఆయన మీద కేసు అవుతుంది. జనరల్గా ఇన్ జనరల్ ప్రిన్సిపల్ ఇది అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు మరి విధి నిర్వహణలో తప్పదు కదా. సో ఇక్కడ దాకా బాగుంది. ఇది ఇక్కడ ఏమైందంటే ఎవడైతే అధికారి ఉన్నారో మనం ఎవడో ఎందుకు అంటున్నాం అంటే మరి చేసిన పని అట్లాంటిది కాబట్టి ఎవరైతే అధికారి ఉన్నారో అధికారి నీ మీద అంటే కండక్టర్ మీద ప్లస్ ఆ ప్రయాణం మీద కేసు పెట్టుకుంటాం కోసం నాకు 20,000 లంచం అని చెప్పేసి అడిగాడంట. చూడండి ఎంత దారుణం అంటే ఒక వాడు అంటే ఇన్స్పెక్షన్లో తప్పు పట్టుకున్న తప్పు నిజాయితీగా పట్టుకున్నావు కరెక్ట్ అధికారి, నువ్వు పట్టుకున్న దాన్ని శిక్ష చేయించాలి కదా. అట్లా కాకుండా లంచం నాకు శిక్ష షిక్ష చేయాలని చెప్పేసి అంటే కోపం వచ్చిన అధికారి ఏం చేసేది తెలుసా, అయితే కండక్టర్ ఉండదు తెలుసా, ఏం చేసేది తెలుసా, జీబులో కూర్చుంటే బయటికి లాగి చెప్పు తీసుకొని కొట్టాడు. కరెక్ట్ అది యాక్చువల్గా. అంటే మన ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం తప్పని మన దాన్ని ప్రోత్సహించకూడదు కానీ బట్ నిజం కదా. మరి ఎందుకంటే లంచం ఇప్పుడు వాడు ఉద్యోగం ఇప్పుడు ఆయన నిజంగా విధి నిర్వహణ చేయకపోతే దాని మీద తప్పు ఒకవేళ ఆయన చెప్పాడు అప్పటికి పబ్లిక్ ఎక్కువ ఉందని కాబట్టి మిస్ అయ్యి ఉంటుంది బహుశా అంటే సరే దానికి వేరే శిక్షలు కానీ లంచం ఇవ్వమని చెప్పి అది కూడా 20,000 లంచం నీ మీద ప్లస్ ప్రయాణిక మీద కేసు పెట్టుకుంటున్నాడు. నాకు 20,000 లంచం ఇవ్వమంటే జీబులోంచి గుంజి లాగి కొట్టి చెప్పు తీసుకొని కొట్టాడు. అదేవిధంగా ఎవరైతే ప్రయాణికులు వాళ్ళు కూడా ఆ కండక్టర్కి సపోర్ట్ చేసి అందరు కలిసి ఎవరైతే అధికారం ఉందో అధికారిని చెప్పు తీసుకొని మరీ కొట్టడం జరిగింది. అంటే లంచం అడిగితే అదే అంటే ఇంక ఎప్పటి నుంచో మనం పోరాడుతున్నటువంటిది ఏంటంటే ఏకైక లంచం ఎప్పుడు ఇవ్వకూడదు తప్పని చెప్పేసి అంటే వాళ్ళు లంచం అడుగుతున్నాడు. ఈ లంచం అడిగేటోళ్ళందరినీ సస్పెండ్ చేసి జైలు పెట్టేసి మళ్ళీ చేస్తారు. అట్లా కాకుండా ఇట్లాంటి దెబ్బలు పడితే ఇంకోసారి వింటారేమో. అంటే కొట్టాలని మనం ప్రోత్సహించకూడదు కానీ తప్పదు. మరి నిజంగా కండక్టర్ చేసిన పని నిజంగా అప్రిషియేషన్ చేయాల్సిన పని. సరే దీని మీద అధికార చర్య తీసుకుంటారని సెకండరీ, బట్ ఏదైతుందో కొట్టడం తప్పే కానీ బట్ నిజంగా మరి ఇది కరెక్ట్గా బుద్ధి చెప్పినట్టు కదా. ఇంకోసారి వాడు లంచం అడగడు, ఇంకొంత దగ్గర అడగడు కదా. సో కాబట్టి ఎప్పుడైనా లంచం అడగకూడదు. అధికారి నిక్కచ్చిగా నువ్వు పని చేస్తే పని చేయి, లేదంటే ఒక లంచం అడిగితే నీకు సిగ్గు లేని జీవితం బతకాల్సి వస్తుంది. ఎందుకు అది బతకడం నువ్వు లంచం బిచ్చం ఎత్తుకోవడం పెట్టే దానికంటే లంచం ఎత్తుకోవడం కంటే లంచం అని మానేయండి దయచేసి. లంచం మానాలి, ఇటువంటి వ్యవస్థ పోవాలి. అటువంటి దాడి జరిగింది కాబట్టి ఇంకోటి చేయకుండా ఉంటాడు. లంచం తీసుకోవడం నేరం, ఇవ్వడం నేరమే. సో కాబట్టి కండక్టర్ గారికి మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ కానీ కొట్టడం మనం ప్రోత్సహించకూడదు. ఓకేనా? సో